exciting time. ఇంకొక క్వశ్చన్ అండి, అంటే ఇప్పుడే చెప్పారు మా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి అని. నేను చెప్పలేదు. ఫ్యామిలీ అంటే బయట వచ్చి ట్రోల్స్ గురించి వాటి గురించి మాట్లాడుతున్నాం. అంటే సోషల్ మీడియాలో బాగా అంటే వీ రెస్పెక్ట్ జర్నలిస్ట్ కానీ కమ్యూనిటీ కానీ అందరూ వీ రెస్పెక్ట్ ద మంచు ఫ్యామిలీ. బట్ ట్రోల్స్ ఉన్నాయి కొంచెం, అంటే మీది ఫ్యామిలీలో ఎవరు చిన్నది వచ్చినా సరే దాన్ని రివర్స్లో చేస్తుంటారు, ఎక్కువ ట్రోల్స్ చేస్తుంటారు. సో సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి, వాళ్ళ మీద ఏంటి? ఏమండి, యూ కాంట్ డూ విత్ ఇట్, యూ కాంట్ డూ విదౌట్ ఇట్. లైఫ్ ఎలా ముందుకెళ్తుందో దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళడమే కరెక్ట్. నేను నా కెరియర్ స్టార్ట్ చేసిందే దీంట్లో, టెలివిజన్లో అని. అండ్ సో నేను బిగినింగ్ నుంచి ఐ వాజ్ ఓపెన్. బిగినింగ్ చాలా హర్ట్ అయ్యేదాన్ని, బికాజ్ నేను ఇండస్ట్రీ అమ్మాయిని, నేను మీ బిడ్డని, నేను బయట నుంచి వచ్చిందాన్ని కాదు. నన్ను ఇంకా పూల్లో పెట్టుకొని చూసుకుంటారు అనుకున్నా. ఇంత కఠినంగా ఉంటారు జనాలు అని మటుకు నేను అనుకోలేదు. మెడ్రాస్లో ఉన్నప్పుడు మాకు ఇది లేదు, బట్ అప్పుడు సోషల్ మీడియా కూడా లేదు. పొలిటికల్గా ఉండడం మాకు రాదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నచ్చిన వాళ్ళు అభిమానులు ఉన్నారు, నచ్చిన వాళ్ళది కష్టం. సో ఎట్టయినా దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్, నో, దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. ఇది ఓపెన్ అంటారా, లేదు అంటే ఒక ఆర్గనైజ్డ్ ఏదైనా చేస్తున్నారు అంటారా? అంత ఆలోచన కూడా నేను పెట్టనండి బాబు. అంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు. నాకున్న వాళ్ళందరూ ఫ్రెండ్సే. ఒక రానా దగ్గర నుంచి, బన్నీ దగ్గర నుంచి, చరణ్ దగ్గర నుంచి, తారక్ దగ్గర నుంచి, వాళ్ళ డాడీసు, వాళ్ళ అంకుల్సు, ఆంటీసు, మేమందరం కలిసి పెరిగిన వాళ్ళం. సో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ దట్. ఫ్యాన్స్లో ఉండొచ్చేమో అలా, బట్ మేము బాగానే ఉంటాం కాబట్టి నాకు ఇది చాలు. ఇంట్లో బాగుంటే చాలు నాకు. హలో లక్ష్మి గారు, హాయ్, ఐ యామ్ బబిత. బయట వాళ్ళందరూ మనల్ని విమర్శించేటప్పుడు లేకపోతే ఎగతాళి చేసేటప్పుడు మనందరం ఒకటవ్వాలి అని మనం అందరం ఒకటిగా ఉండే టైంలో ఒకటి బాలకృష్ణ గారిని దాన్ని ఇమిటేట్ చేసి ఎగతాళి చేశారు. ఓకే, ఇండస్ట్రీలో అప్పుడే ఆయనకి పద్మభూషణ్ వచ్చింది ఆయనకి. ఓకే, దానికి కంగ్రాచులేటరీ మెసేజ్ వీళ్ళు ఎవరు పెట్టల, కానీ ఆయన కామెడీ మాత్రం చేశారు. ఆయన్ని మన సినిమాది ఏదో చేశారు. ఇది కొత్త ట్రెండా ఇండస్ట్రీలో? మీరు అడ్రస్ చేస్తారా, లేకపోతే రేపు నా సినిమాలో నేను మిగతా వాళ్ళని పెట్టినప్పుడు ఎవడైనా అడిగితే మాత్రం బాగుండదు? ఓకే, సో ఇఫ్ దిస్ ఇస్ ద న్యూ నార్మల్, then if this is the new normal, then you tell me, maybe I will learn this is the new normal. లేకపోతే ఇదని. Then producer council came into the picture. They said no, it shouldn't have been done. అరవింద్ గారికి నాకు మాట్లాడారు, కానీ ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎందుకు తీసేశారు అనేది మాత్రం అరవింద్ గారిని అడగండి. తర్వాత మీ దగ్గర ఒక గమ్మత్తు గమనించా. మీ సపోజ్ మిమ్మల్ని నేనైనా ఇంటర్వ్యూ చేయొచ్చు, లేకపోతే ఆయన ఎవరైనా ఇంటర్వ్యూ చేయొచ్చు. ఆ ఇంటర్వ్యూ కన్నా కూడా ఆ ఇంటర్వ్యూ బేస్ చేసుకుని మీమ్స్ చేసి ప్యాచ్ చేసే వీడియోలు ఉంటాయి, అవి మోస్ట్ పాపులర్ అవుతాయి, బాగా పాపులర్ అవుతాయి. See, the only thing is that what I've learned is that when you look at the trend, memes are reaching very fast. భరద్వాజ్ గారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు కదా సార్, అక్కడికి వస్తున్నా. భరద్వాజ్ గారి ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట, సరే ఏదేమైనా చెప్పకూడదని చెప్పాను, డైలాగ్ చెప్తాను. బలవంతుడు ఎదురొచ్చినప్పుడు బలవంతుడు ఎదురొచ్చినప్పుడు తల దించిన వాడు బాగుపడతాడు, ఎదిరించిన వాడు వాగులు పడతాడు. ఇది రాయలసీమ రామన్నారు. నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించను. దట్ ఈజ్ రామన్న. కాబట్టి ఇంకా డైలాగులు వద్దు, కన్నప్పను ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మై లవ్లీ బ్రదర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. వన్ పర్సన్ యూ వాంట్ టు మీట్ ఇన్ ఎ లైఫ్ టైమ్ అండి. మీ లైఫ్ టైంలో ఈ పర్సన్ని నేను కలవాల్సిందే ఇంకా అని అనుకుంటున్న పర్సన్ ఎవరు? కలిసేసాను ఆల్రెడీ. ఎవరు చెప్పకూడదా? క్లీషే అవుతుంది, చెప్పను. సరే, ఇది కూడా మీకే. ఈ ఇంటర్వ్యూలో మీకు చాలా పని ఉంది. రోహిత్ గారు చేయొద్దు అనుకుంటున్న సినిమా ఏంటి, అంటే చేసిన తర్వాత అనుకున్నది ఏంటి?
ఈయన కలిసిన వ్యక్తి ఎవరు, Fill in the blanks. అన్ని మీరు కామెంట్స్ లో పెడుతూ ఉండండి, ఓకేనా? రోహిత్ గారు మీరండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీవన్ పర్టికులర్ గా అయితే. అంటే ఎనీబడి యు అడ్మైర్ ఆర్ లైక్? I met everyone whom I admire. I generally have met, but probably I don't know, Sachin Tendulkar maybe. అలాంటిది ఏం లేదు. Sachin Tendulkar. సచిన్ టెండూల్కర్ గారు, ఓకే, సూపర్. మనం రాత్రి పొద్దున్న ఫ్రెష్ డే, రాత్రి పుడుకున్న పొద్దున్న ఫ్రెష్ డే, అవన్నీ మర్చిపోతాం, పాత ఏం జరిగిందో ముందు రోజు మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్. మళ్ళీ ఫ్రెష్. నేను మీకు తెలుసా అలాగా విజయ్ గారు మీరండి. ఎవరైనా కలవాలి కూడా ఉన్నాయి. ఫలానా డైరెక్టర్ కానీ, ఒక యాక్టర్ కానీ, లేదా స్పోర్ట్స్ పర్సన్ కానీ. పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు కలవలేదా? అంటే చాలాసార్లు కలిసి పనిచేశాను అనమాట. ఓకే. లాస్ట్ మీట్ అప్పుడు ఆయనకు ఒక సినాప్సిస్ ఇచ్చాను అనమాట, ఒక పిచ్ డెక్ ఇచ్చాను, చాలా బాగుందన్నారు. కానీ తర్వాత మళ్ళీ కలవడం కుదరలేదు. ఓకే. మళ్ళీ కలిస్తే అది ఒకసారి సార్ ఏంటి సార్ అని అడుగుదామని. ఆ సినాప్సిస్ గురించా? అంతే మరి. అంటే మళ్ళీ వర్క్ చేయాలనుకుంటున్నారు? యా, డెఫినెట్గా అండి, ఎవరికి ఉంటుందండి. వెరీ గుడ్. సో ఇది కూడా మళ్ళీ మీకు ఒకటి త్రో చేస్తున్నాము. ఒకవేళ వర్క్ చేసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు, విజయ్ కనకమేడల గారు, టైటిల్ ఏముంటుంది ఆలోచించుకోండి. ఇప్పుడే ఆయన ఉగ్రం, నాంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచించుకోండి. ఆ కథకు సంబంధించిన టైటిల్తో ఆయన ఎప్పుడో ఒకసారి అనౌన్స్ చేశారండి, ఓ టైటిల్ నా కథ కదా యాప్ట్ అవుతుంది. అవునా? Yeah. పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు ఓ టైంలో. సరే, ఇప్పుడు వెతకండి. శ్రీచరణ్ గారు మీరు కూడా చెప్తే బాగుంటుంది. మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారు? మీరు నన్ను కలవాలనుకున్నారు చాలా ఏళ్ల క్రితం, నన్ను కలిశారు. తర్వాత నాకు ఇంటర్స్టెల్లర్ మ్యూజిక్ డైరెక్టర్ హ్యాన్స్ జిమ్మర్ని కలవాలని ఉంది. అవునా? పదండి వెళ్దాం. అయితే ఎక్కడ ఉంటాడు? విదేశాల్లో ఉంటారు. శ్రేయస్ మీడియా కొంచెం వాళ్ళు ఎక్కడ పిలిపించారు, కలుస్తారు. అంటే అసలు నాకు ఎప్పుడైనా మైండ్ అంటే అంత వర్క్ ప్రెషర్ ఇవంతా డిస్టర్బ్ అయితే కామ్గా డ్యూన్ మ్యూజిక్ ఏదో కార్లో పెట్టి ఒకరిని డ్రైవ్. మాలో లెటర్ పెడితే పరిచయం చేపిస్తారు కదా, మాలో లెటర్ పెడితే అలా ది డూ ఇంటరాక్షన్స్. అవునా? మా లింక్ విత్ లాస్ ఏంజలీస్ అండ్ ఇండియా అని కలిపారు. సో ఇప్పుడు మనం ఏ ఫారిన్ యాక్టర్ కలవాలన్నా మాలో లెటర్ పెడితే చాలు. ఓకే. యా, ఇంక్లూడింగ్ యూ వాంట్ అప్గ్రేడ్ యువర్ మ్యూజిక్, నువ్వు ఏదైనా కొత్తగా స్టన్స్ నేర్చుకోవాలన్నా ఇది కమ్ అండ్ టీచ్ అండ్ గో. అంటే నేను మానేశారా మీరు ఇప్పుడు? వర్క్ పరంగా ఎప్పుడైనా వర్క్ పరంగా అంటే మా వర్క్ పరంగా ఉండదంటున్నావా? మా వర్క్ పరంగా మాట్లాడుతున్నారండి. అతని స్టూడియోలో పడిపోతాయి మీ మీద. అతని స్టూడియోలో ఎప్పుడైనా అసిస్ట్ చేయడానికి అలా కట్టా. ఓహో, ఓకే. మీ బ్రదర్స్ చేస్తున్న సినిమా అంటే విష్ణు గారు చేస్తున్న సినిమా కన్నప్ప ప్రతి ఒక్కరు అంటే బాలీవుడ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు, ఆల్ లాంగ్వేజెస్ నుంచి. మీరేమైనా చేస్తున్నారా? హాయ్ మధు. ఇది నేను జోక్గా చెప్తున్నానండి, మీరు తమ్నేల్ చేసేసుకుని. ఐ కీప్ సేయింగ్ ద బాయ్స్ ఇన్ మై హౌస్ ఆర్ స్కేర్డ్ టు యాక్ట్ విత్ మీ అని. యా, అందుకని నేను చేయట్లా. నేను చేస్తే వాళ్ళు కనిపించరని. వాళ్ళని అడగండి, వాళ్ళ సినిమా అది. ప్రసాద్ గారు అంటే మీకు సపోర్ట్ ఎప్పుడు కూడా వాళ్ళకు ఉంటుంది కదా? 100%. సపోర్ట్ ఉండడం అనేది సినిమా చేయనక్కర్లేదు కదండి. నాకేం క్యారెక్టర్ కరెక్ట్గా లేదేమో అందుకని విష్ణు ఇవ్వలేదు. ఐఎమ్ నాట్ గోన్. అంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు నాకు ఎందుకు ఇవ్వలేదు? మనోజ్కి ఇవ్వలేదుగా. సో ఇట్స్ నాట్ ప్రతి సినిమాకి ఫ్యామిలీ సినిమా అయిపోదండి బాబు. మనోజ్ ఉన్నాడండి? లేడండి. 6 క్వశ్చన్లు అబ్బాయిల మటుకు అడిగిస్తున్నావు, అమ్మాయి ఒక్కొక్క క్వశ్చన్ అడిగితే మైక్ లాగేసుకుంటున్నావు. శ్రీను మైక్ మళ్ళీ పక్కనున్న అమ్మాయికి ఇవ్వు, బబితాకి ఇవ్వు.